నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజల ముందుకు రాలేని ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని ఐతానగర్లో టీడీపీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ తిరిగి ప్రజలను మోసపూరిత మాటలతో జరగని అభివృద్ధిని జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆక్షేపించారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించడం తొలిసారిగా రాష్ట్రంలో చూశామన్నారు. రైతులకు ఎంతగానో మేలు చేసే పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిన ఘనత జగన్కే సొంతమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కల్లబొల్లి మాటలతో తిరిగి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలోని వార్డులన్నింటిలో పార్టీ శ్రేణులు పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులను చేయాలన్నారు. లోకల్ అని చెప్పే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ఈసారి జగన్ను కాదు నన్ను చూసి ఓట్లు వేయమనే పరిస్థితికి దిగజారని విమర్శించారు. యావత్తు తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కాస్ట్ కలర్ క్రీడ్కి అతీతంగా రాష్ట్రం నష్టానికి గురవుతుందని చెప్పి భావనకి వచ్చిన సందర్భం. భారతీయ జనతా పార్టీతో పొత్తు నష్టం జరిగిద్దేమన్న భావన అక్కడక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువు చెప్పించాలి, బాధ్యత పాలనలో ఉన్న పాలకులదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. 18 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి కూడా ఎవరైతే దారిద్ర్య రేఖ దిగునున్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి గురి కాకూడదని చెప్పి ఆ రకమైనటువంటి ఆర్థిక పరిపుష్టతని వాళ్ళకి కలగజేసేలాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దీంతోపాటు యువతకి నిరుద్యోగ భృతి అనేది కాకుండా ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టుగా ఒక పురుషులకే కాదు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవసరాన్ని గుర్తించి ఉద్యోగాలని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిశ్రమలు, ఆ పరిశ్రమలతో పాటు ఉద్యోగాలు, ఉపాధిని ఏ రకంగా ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచన చేసి దాన్ని కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ సమకూరాలి అంటే సంక్షేమం, అభివృద్ధితో పాటు సామాజిక మార్పును కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీఎల్కి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని ఒకటి ఏర్పరచాలని చెప్పి కూడా మన ప్రయత్నం. ప్లానింగ్ వచ్చేటప్పటికే ఉద్యోగాలకి లేకపోతే ఖర్చులు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు మనం చాలా తక్కువ చూపించేవాళ్ళం. అంటే ఏమి చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. 2,52,000 కోట్లు మేము పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి 23 లక్షల్లో 2,53,000 కోట్లు ఎంత శాతం అండి? 10% కూడా లేనటువంటి, అంటే మీరు సంక్షేమం పేరిటన, మీరు నవరత్నాల పేరిటన, మీరు చెప్పే కార్యక్రమంలో మీ మాటల ప్రకారం మొత్తం ఆదాయంలో అప్పులు 2 కూడా తీసుకొస్తే ఆ రెండిట్లో మీరు పంచింది ఎంత అంటే 10% మాత్రమే పంచారండి. మిగతా 90% ఏమైందో అనేది మీరు చెప్పలేనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, ఒక పక్కన కాకు కూడా ఏదైతే స్వచ్ఛందంగా ఈ రోజున ఏదైతే ఆడిటింగ్ చేసే సంస్థ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వు కొన్నిటికి లెక్కలు చూపించలేకపోతున్నావు, కొన్నిటినే పక్కకు ఏదైతే దేనికైతే నిర్దిష్టంగా దీనికే ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ చెప్పుకున్న వాటిని దానికి ఖర్చు పెట్టకుండా పక్కకు మరలించాం, ఎందుకు మరలించాం అనే దానికి కూడా సమాధానం లేదు. కొంత డబ్బుకి దాదాపు 43,000 కోట్ల రూపాయలకి ఇంతవరకు నువ్వు లెక్క చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తామో పక్కన ఉందాం కాసేపు. నువ్వు నీకు వ్యక్తిత్వం ఉంటే, నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాడు అయితే ఇక్కడ రాజధానిని తొలగిస్తూ ఉంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? నీకేమి అడ్డం ఉంది మాట్లాడటానికి?
గంగానమ్మపేటలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న రామశెట్టి అలేఖ్యను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఇంట్లో పై గదిలో భర్త శ్రీనివాస్ ఉండగా కింద గదిలో అలేఖ్య నిద్రిస్తుంది. ఉదయం చూసేసరికి గొంతు కోసి మృతి చెందిన స్థితిలో అలేఖ్య మృతదేహం నగ్నంగా పడి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని కేసులు కూడా ఉన్నాయని భర్త రమేష్ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేఖ్యని వేధిస్తున్నాడని, తన వద్దకు రావాలని, తన భార్యను తరచూ వేధించేవాడని, తనపై హత్యా ప్రయత్నం కూడా చేశాడని, తమను చంపుతామని పలుమార్లు హెచ్చరికలు చేశాడని, పలు కేసులు కూడా పెట్టామని, కోర్టులో కేసులు నడుస్తున్నాయని, శ్రీనివాస్కి శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, తమను బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం కానీ ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని భర్త రమేష్ ఆరోపించారు. మహిళ హత్యపై తెల్లవారుజామున తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, తెల్లవారుజామున హత్య జరిగినట్లు తెలుస్తుందని, షార్ప్ వస్తువుతో గొంతు కోయటంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యి చనిపోయిందని, ఒక వ్యక్తితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారని, హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తుందని, నిందితుడి కోసం బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని సిఐ సుధాకర్ తెలిపారు. అయితే గతంలో కొంత వేరే వాళ్ళకు వైరం ఉందని వాళ్ళ భర్త మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తాను. టీమ్స్ ఫామ్ చేశాను. టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఇది దాదాపు ఈ మర్డర్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని అనుమానపడతా ఉన్నాను. క్లూస్ టీమ్ రావాలి. క్లూస్ టీమ్స్ కూడా వచ్చి ఒకసారి వెరిఫై చేసి వీళ్ళైతే ముద్దాయిని వెంటనే పట్టుకుంటారు. అంటే మర్డర్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే తెలిసిన వ్యక్తే, అంటే కుటుంబానికి తెలిసిన వ్యక్తే, అత్యంత సన్నిహితులే, అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే మర్డర్ చేస్తున్నట్టు తెలుస్తాం. అంటే మర్డర్ జరిగిన విధానాన్ని షార్ప్ ఆబ్జెక్ట్తో మెడ కట్ అయిన మెడ భాగంలో కట్ అయినట్టుంది. షార్ప్ ఆబ్జెక్ట్తో అతను మెడ మీద గాయం చేశాడు. అందువల్ల బ్లడ్ యూజ్ అయిపోయి బ్లడ్ కాసి చనిపోవడం అనుమానపడతాం. మీ సుమారు ఇది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. పిల్లలు కింద భర్త ఉన్నాడు, పైన పిల్లలు పడుకొని ఉంటారు. అంటే కింద పైన ఉంటారు వాళ్ళు. పిల్లలు అయితే పైన ఉండడం జరిగింది. ఆమె పిల్లలు పైన పడుకున్నారు, భర్త కింద ఉన్నాడు. సో భర్త ఉదయాన్నే కాల్ చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. తెనాలి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సేవాభారతి ఆధ్వర్యంలో మహిళల బ్యూటీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. అలంకరణ అనేది భారతీయ స్త్రీలకు రామాయణ కాలం నుంచి ఉందని, దాన్ని మహారాణులు ఒక ప్రత్యేక కోర్సుగా నేర్చుకునేవారని, అలాగే మహాభారత కాలంలో కూడా సైరంధ్రి వ్యవస్థ పరిశ్రమ స్థాయిలో విస్తరించిందని, సాక్షాత్తు ద్రౌపది దేవి సైతం అజ్ఞాత కాల సమయంలో విరాట్ రాజు కొలువులో రాణి సుదేష్నకు వ్యక్తిగత సైరేంద్రిగా వ్యవహరించారని కోర్సు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి మారుతీరామ్, నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, సేవాభారతి నగర కార్యదర్శి వడాల శెట్టి లక్ష్మీనారాయణ, బ్యూటీ కోర్స్ నిర్వాహకురాలు విజయ్ దుర్గా పాల్గొన్నారు. సేవాభారతి దేశవ్యాప్తంగా మహిళలకి అణచివేసిన వర్గాలకి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తోంది. సుమారుగా 1,50,000 సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం సేవాభారతి చేపట్టింది. ముఖ్యంగా ట్రైబల్స్, పేదలకి వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ, మెడికల్ అసిస్టెన్స్, స్కిల్ డెవలప్మెంట్, డిసిప్లిన్, దేశభక్తి ఇవన్నీ నిర్మాణం చేయడం కోసం సేవ ద్వారా దేశ సేవ, మానవ సేవ అనేది సేవాభారతి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్వర్తిస్తూ తెనాలిలో సేవాభారతి వారు ఇప్పుడు మహిళలకి కుట్టు శిక్షణా కేంద్రం అనేది ప్రారంభించారు. సుమారు 25 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. దీంతోపాటు మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం, చేయూత కోసం బ్యూటీ శిక్షణా కేంద్రాన్ని కూడా బ్యూటీ పార్లర్ నిర్వర్తించడానికి కానీ, లేకపోతే తత్సంబంధమైన కార్యక్రమాలని వాళ్ళు చేపట్టడం కోసం బ్యూటీ శిక్షణా కేంద్రం వాళ్ళ నుంచి మొదలు పెడుతున్నారు. దీంతోపాటు రేపు రథసప్తమి సందర్భంగా 16వ తారీఖు మన కన్యకా పరమేశ్వర గుడిలో ఉదయం 7:30 to 9:30
స్కూల్ పిల్లలకి సూర్య నమస్కారాల పోటీలు నిర్వర్తిస్తాం జరుగుతుంది. అభివృద్ధికి చెందాల్సిన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా, భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలోకి నెట్టే విధంగా ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డిదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో అప్పర్ హై స్కూల్, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూల్, గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్, ఇలా పేద పిల్లలు అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా కృషి చేశారని, ఇప్పుడున్న ప్రభుత్వం స్కూల్స్ని మెర్జ్ చేసి స్కూల్స్లో సెక్రటరియేట్లు పెట్టడం, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా తెలుసుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి నువ్వు కాదా అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆచార్య దేవోభవ అన్నటువంటి ఆచార్యులను బ్రాందీ షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్టి బ్రాందీ అందించినటువంటి ఘనత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీకే దక్కిందంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి 14,000, 13,000 ఇలా ఎందుకు తగ్గించుకుంటూ వచ్చావు? మాట తప్పను, మడం తిప్పను అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యతని సంతరించుకునేలాగా చేసినటువంటి ప్రభుత్వాలను మనం అనేక రకాలుగా చూసాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యా విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రతి పల్లెకి ఒక స్కూలు, ప్రతి 5 కిలోమీటర్ల లోపల ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూలు, అంతేకాకుండా గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, ఈ రకంగా ఎక్కడ అవకాశం దొరికితే బెస్ట్ స్కూల్స్, ఈ రకంగా పేదవాడు విద్యని పొందటానికి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను కల్పించి ఆ రకంగా విద్యా ప్రమాణాలను పెంచినటువంటి విద్యా వ్యాప్తికి ఏదో ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు విద్య అనేది, విద్య అందరికీ అందాలి, అప్పుడే ఈ సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా మారుతుందని చెప్పి నమ్మినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి ప్రకటనలకే పరిమితయి మీ పిల్లలేనా ఇంగ్లీష్ మీడియం చదువుకునేది, మా పిల్లలు చదువుకోకూడదు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత మెర్జర్ చేసి స్కూల్స్ని 3rd, 4th, 5th అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పూర్తిగా తీసేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ ఎక్కడైతే బడుల్లో మీరు సెక్రటరియట్లు పెట్టి, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని తెలుసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకొక తప్పు ఏంటంటే ఆ రోజున మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఆ రోజున దాదాపు 20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా నేను ప్రతి సంవత్సరం డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి నువ్వు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల ఇవాళ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైన మీ పిల్లలేనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన, అదే ప్రయోగం, అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రీఎంబర్స్మెంట్ ఎత్తేసావు? అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు లేదు, ఎవరు కూడా పేదవాడు అనేవాడు లేనివాడు చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మోసపూర్తి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేయడానికి ఎన్ని ప్రయోగాలు పెట్టావు? పేదవాడిని మోసం చేయడానికి, పేదవాడిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానానికి, ఎన్నికల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ స్వరూపం పూర్తిగా బయటపడినటువంటి స్వరూపం. నువ్వు రాకముందల నువ్వేం చెప్పావు? వాళ్ళకి సిపిఎస్ సిస్టమ్ని రద్దు చేస్తాను. వాళ్ళు ఎందుకు రద్దు చేయలేకపోయావు?
నాకు అవగాహన లేదని చెప్తున్నారు. అవగాహన లేని ఎందుకు మాట ఇచ్చావు ఆ రోజున? లేకపోతే ఉన్నత విద్య చదువుకునేటటువంటి పీజీ స్టూడెంట్స్ని కానీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నువ్వు 15,000 రూపాయలు ఇస్తావు. నాడు నేడు కింద చాలా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి మీకు, అవన్నీ మింగేశారు. 15,000ని 14,000 ఎందుకు చేసావు? 14,000ని 13,000 ఎందుకు చేసావు? అమ్మఒడి 13,000 నుంచి 12,000 ఎందుకు చేసావు? నువ్వు అన్నమాట మీద ఎక్కడ నిలబడ్డావా? ఇదే నా మాట తప్పును మడమ తిప్పును అనే దానికి అర్థం. ఈ రకంగా నువ్వు విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టుకుంటూ బతికినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నువ్వే. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని అఖిల భారత కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మల రజనీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం తగదని తెలిపారు. కాపులను ఓటు బ్యాంక్గా గత ప్రభుత్వాలు వాడుకున్నాయని ఇక నుండైనా ఆ పద్ధతి మారాలని కోరారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ కాపు బిడ్డకు కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని వారికి తోడుగా ఉంటామని తెలిపారు. రాజ్యాధికారం దిశగా కాపులు ముందుకు సాగాలని ఆమె వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో జరిగే కాపు ప్రతినిధుల సభకు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిరాటి శ్రీలక్ష్మి, చందు కనక మహాలక్ష్మి, ఇక్కుర్తి నీలిమ, దాసరి సరోజ, కమ్మెల, నాగదివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయాల్లో అత్యధికంగా జనాభా గల కాపులకి ఎక్కువ కాపులు ఎక్కడున్నారో అక్కడ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. కాపుల్ని అన్ని పార్టీలు ఎలక్షన్ అప్పుడు వాడుకుని తర్వాత వారికి ఇచ్చే పదవుల దగ్గర మొండి చేయి చూపిస్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వము కాపులపై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారండి. కాపులు ఎక్కడున్నారో రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళి ఎక్కడ ఉన్నారో అక్కడ కాపులకి ఎక్కువగా మేలు చేయాలని పదవులు ఇచ్చి, సీట్లు ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా పురోభివృద్ధికి వెళ్ళాలని, కాపులందరం ఏకతాటిపై ఉండాలని కోరుచున్నాను. 16వ తేదీ విజయవాడలో జరగబోయే కాపు జాగృతి మీటింగ్కు, కాపు జాగృతి ప్రతినిధుల సమావేశంకు అందరూ రావాలని కోరుచున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.